ఎవరు ఎవరు మీరు? నా పేరు తేజ. అలాగైతే ఎవరు కావాలి మీకు? పనిండొచ్చాను. నాతో పని ఏమిటమని చెప్పండి. నేను స్వామినారాయణ అనే వ్యక్తి ఉంటే వ్యతిరేకంగా ఓట్లంచానని నన్ను బెదిరిస్తున్నాడు. నాకు తెలిసిన వ్యక్తి ఈ దగ్గరికి వెళ్తే మార్గం దొరికిందని చెప్పాడు. అలాగైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వండి. సార్, పోలీసుల్ని డబ్బుతో కొంటాడు స్వామినాయుడు. పోలీసులే రక్షణ లేనప్పుడు నేను ఎలా రక్షించగలను? సార్, ఎలాగైనా ఆ ప్రాణాలను రక్షించండి. అలా నా మీద నమ్మకుంటే నీవు నిర్భయంగా ఇంటికి వెళ్ళు. వాడి సంగతి నేను చూసుకుంటా. అలాగే సార్, పోలీస్ దృష్టిలో పులి అని పేపర్లో ప్రకటన చూసి నేను ఈ దగ్గరకు వచ్చాను. ఓకే మిస్టర్ తేజ, ఇదేనా ఇంకేమైనా ఉందా? సార్, అయ్యే నేను వెళ్తున్నాను. మిస్టర్ ధర్మతేజ, జస్ట్ వెయిట్. నా పేరు నీకెలా తెలుసు? ఈ పోలీసు బుద్ధి నా దగ్గర చూపించు మాకు మిస్టర్ ఎస్పీ. అలాగైతే నా సంగతి నీకు తెలిసిందన్నమాట. ఎస్పీ ధర్మతేజ, నీవు నన్ను అరిచేద్దామని నా దగ్గరకు వచ్చి నన్నే రక్షించుకున్న నీ తెలివికి హ్యాండ్స్ ఆఫ్. మిస్టర్ పులి, నో, నా పేరు చిరుత పులి. నీ పేరే కాదు, నీ హిస్టరీ మొత్తం నాకు తెలుసు. నీ తల్లిదండ్రులు చంపిన నరహంతకుల్ని వెంటాడటం కోసం నువ్వు ఇలా మారావని నాకు బాగా తెలుసు. మిస్టర్ ధర్మతేజ, ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్ మా నాన్నగారు ఉన్నప్పుడు ఉండుంటే ఈ రోజు నేను ఇలా మారాల్సిన అవసరం ఉండేదే కాదు. మిస్టర్ రాజా, నువ్వు చేస్తున్న పనులు పాకిస్తాన్ సంగ్రామంలో ఇవన్నీ చట్టం దృష్టిలో నేరమని నీకు తెలియదా? మిస్టర్ ధర్మతేజ, నాకు తెలిసి నేను తప్పు చేయడం లేదు. అవినీతి పనులే అంతమొందించడానికి రౌడీగా అవతారం ఎత్తాను. రాజకీయ నాయకుల ఆటలు కట్టించడం కోసం కూలీగా మారాను. న్యాయం, చట్టం, ధర్మం అనేవి ఎప్పుడో మర్చిపోయావు. అయినా నువ్వు పాకిస్తాన్ సంగ్రామం. మిస్టర్ ధర్మతేజ, ధర్మాన్ని రక్షించే ధర్మాతిలా మాట్లాడకు. నేను ఈ చీకట్ల జీవించే వెలుగులు ప్రసాదిస్తున్నా. నేను ఈ అడవిలో ఎందుకు రహస్యంగా జీవిస్తున్నాను తెలుసా ఎస్పీ? ప్రజలు జీవిస్తారా? నా తండ్రికి అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అని గట్టి కడితే నన్ను మౌడిగా మార్చి నా మీద ముద్ర వేశారు పోలీసులు. మిస్టర్ పులే, నువ్వు నడుస్తున్న ఆగడాలు చూసి ఊరుకోవడానికి పోలీసులేం గుడ్డి వాళ్ళు కాదు. ప్రభుత్వ ఆఫీసులో చేతులు ముడుచుకుని కూర్చోలేదు. నువ్వు తిరుగుబాటు చేస్తుంది ఈ ప్రభుత్వం మీద, ఈ పోలీసుల మీద. నాకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరి మీద తిరుగుబాటు చేస్తా. చంపిన నరందుకుల్ని అసమర్థి అప్పుడు లొంగిపోతా.
ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న ఆగడాలు చూసి ఊరుకోవడానికి నేనే అసమర్థుడిని కాదు. మిస్టర్ రాజా, మర్యాదగా లొంగిపో. శివ, నన్ను చంపడానికి ఈ పిస్టల్లో బుల్లెట్స్ చాలు. అయినా నేను నేరం చేసినప్పుడు పట్టుకో, అప్పుడు లొంగిపోతా. అంతేగాని అనవసరంగా ప్రకల్పాలు మనకి అవమానానికి గురి కాకు. నీకంటే తెలివైన నేరస్తులను, అచ్చినత్తులు తాగే పరమహంతకులను, అడిబజార్లు హత్యలు చేసే రాక్షసులు ఆ చేతిలో చిత్తు అయిపోయినారు. నువ్వు ఒక లెక్క కాదు. మిస్టర్ ధర్మతేజ, నీ ప్రకల్పాలని భయపడి పారిపోయేవారు కాదు ఈ పులి. ఓకే, నాకైతే నువ్వు నడుస్తున్న మార్గం చట్టానికి విరుద్ధంగా ఉంది. నువ్వు లొంగిపోతే శిక్ష తక్కువ పడేలా చేస్తా.